హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం యాక్చువల్లీ ఇది ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. ఇందులో మనం ఒక రియాక్ట్ జేఎస్ యూస్ చేసి ఒక టు డూ అప్లికేషన్ చేద్దాం. అండ్ ఆ ఏదైతే పర్టికులర్ టు డూ ఉంటుందో దాన్ని మనం లోకల్ స్టోరేజ్లో సేవ్ చేద్దాం. సో దట్ ఎప్పుడైనా మీరు రీలోడ్ చేస్తే అవి టు డూస్ ఎక్కడికి వెళ్ళవో మీ స్టోరేజ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు బ్రౌజర్ క్యాషే క్లియర్ చేస్తారో అప్పటి వరకు ఉంటుంది. సో ఈ టు డూ లిస్ట్లో ఏంటంటే మనం మొత్తం కరెక్ట్ ఆపరేషన్స్ లైక్ మనం డెవలప్మెంట్ చేస్తాము. ఓకే, లైక్ క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్, ఇవన్నీ 4 ఆపరేషన్స్ కూడా, ఈ 4 ఫంక్షనాలిటీస్ కూడా మనం డెవలప్ చేస్తాము. సో ఇందులో రియాక్ట్ చేసి యూస్ చేస్తున్నాం మనం. ఇది ఒక కంప్లీట్ ప్లేలిస్ట్. ఓకే, సో ఫస్ట్ వీడియోలో స్ట్రక్చర్ గురించి, తర్వాత చిన్న చిన్నగా ఈ ఒక ప్లేలిస్ట్ మొత్తంలో టు డూ, ఇంకొక ప్లేలిస్ట్ ఫ్యూచర్లో చేస్తా, అందులో వేరే ఇంకొక ప్రాజెక్ట్. సో ఇలా నేను ప్లాన్ చేస్తా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో అన్నిటికంటే ఫస్ట్ మనకు ఒక రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ కావాలి అంటే మన దగ్గర నోడ్ జేఎస్ అనేది ఒకటి ఉండాలి. నోడ్ అనేది ఒకటి ఉండాలి. సో నేను ఇన్స్టాల్ ఎన్పిఎం అని చేస్తా, లేకపోతే నోడ్ అని ఇలా చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోడ్ జేఎస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ నోడ్ జేఎస్ ఏదైతే ఉందో జస్ట్ దాన్ని, ఒకవేళ మ్యాక్ అయితే మ్యాక్, విండోస్కి అయితే ఇక్కడ విండోస్ అని చూపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఏముండదు, జస్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్ అని ఉంటుంది అంతే. ఓకేనా, దాని తర్వాత మీరు ఇక్కడికి వచ్చి నోడ్ మైనస్ వర్షన్ అని ఇలా చేస్తే, ఇలా కాదనుకుంటా, ఎన్పిఎం వర్షన్, ఎన్పిఎం మైనస్ వి అని చేస్తే మీకు ఇక్కడ వర్షన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మన నోడ్ వర్షన్ ఇక్కడ 22 సంథింగ్ ఉంది. ఈ నోడ్ వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, నోడ్ మైనస్ వి కదా. సో నేను ఇక్కడ నోడ్ మైనస్ వి చేశాను, సేమ్ 22 మైనస్. ఓకే, ఇది బాగానే వర్క్ చేస్తుంది. ఓకే, దీంతోపాటు ఎన్పిఎం కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది అని అనుకుంటున్నాను నేను నోడ్తో పాటు. ఇప్పుడు ఒకసారి నోడ్ ఇన్స్టాల్ అయ్యాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ రియాక్ట్ది ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారంటే దానికోసం మీరు మీ టెర్మినల్ ఓపెన్ చేయాలి. ఓకే, సో ఒకవేళ మ్యాక్ అయితే మ్యాక్లో టెర్మినల్, ఒకవేళ విండోస్ అయితే విండోస్లో కూడా టెర్మినల్ అనేది ఒకటి ఉంటుంది. అది ఓపెన్ చేసి ఇక్కడ కమాండ్ రాయండి మీరు. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ కమాండ్ ఏం రాస్తాము, సో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఈ కమాండ్ రాస్తాం ఇక్కడ, npm క్రియేట్ వైట్ అని. ఇప్పుడు వైట్ అనేది ఒక వేరే ప్యాకేజ్ లాగా అనుకోండి. ఈ వైట్ ఏం చేస్తుందంటే మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ముందు మనం ఏం చేసేటోళ్ళం అంటే npm క్రియేట్ రియాక్ట్ యాప్ అని చేసేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం అప్డేట్ అయింది, థింగ్స్ అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు మనం రియాక్ట్ యాప్ అని కాకుండా npm క్రియేట్ వైట్ చేస్తున్నాం. ఓకే, సో నేను ఇక్కడ ఎంటర్ కొట్టగానే ఇక్కడ కొంచెం లోడ్ అయ్యి మీకు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. ఓకే, యాక్చువల్లీ నేను ఏం చేస్తాను అంటే దీన్ని కంట్రోల్-C చేసి క్యాన్సిల్ చేసి నేను ఒకసారి నా డెస్క్టాప్లో వచ్చేస్తా. ఓకే, సో నేను ఎక్కడున్నా ఇప్పుడు ప్రజెంట్ ఎల్ఎస్ చేద్దాం. అండ్ ఇక్కడ టు డూలో ఉన్నాను. ఓకే, సారీ, నేను ఇక్కడ వేరే దాంట్లో ఉన్నా. ఓకే, అండ్ ఇక్కడ నేను క్లియర్ చేసి ఇప్పుడు ఎల్ఎస్ చేశాను అనుకోండి ఇక్కడ. ఓకే, నేను సిడీలో డెస్క్టాప్లో వచ్చేస్తా. నేను ఈ యూట్యూబ్ వెబ్ డెవ్ అని ఏదైతే ఉందో అందులో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, సో డెస్క్టాప్లో నేను సిడి వైటీ వెబ్ డెవ్లో వచ్చేసా. ఇక్కడ ఎల్ఎస్ చేస్తే నాకు సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ కనిపిస్తుంది. నేను ఇక్కడ ఎంకేడిఐఆర్ అంటే ఒక కొత్త ఫోల్డర్, మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఫోల్డర్లో వెళ్ళి ఇక్కడ నుంచి కూడా న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. అండ్ దీని పేరు మీరు ఏదైనా రియాక్ట్ యాప్స్ అని ఇలా ఏదైనా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఎస్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ రియాక్ట్ అప్లికేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది. మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఏం లేదు, డెస్క్టాప్లో అయినా ఎక్కడైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఓకే, దాని పేరు రియాక్ట్ యాప్ అని ఏదైనా పెట్టుకోండి. ఓకే, ఐఎమ్ ప్రాక్టీసింగ్ రియాక్ట్ అప్లికేషన్ అలా ఏదైనా ఒకటి పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు దాని లోపల టెర్మినల్ ఓపెన్ చేయాలి. సో టెర్మినల్ ఓపెన్ చేసి అందులో వెళ్ళండి, లైక్ సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అని చేసి అందులో వెళ్ళండి. ఇప్పుడు నేను వెబ్ డెవ్లో ఉన్న సిడి రియాక్ట్ అప్లికేషన్స్లో వెళ్ళా. ఓకే, ఇప్పుడు నేను సిడి పీడబ్ల్యూజీ చేస్తే రియాక్ట్ యాప్లో ఉన్నా. ఇక్కడ నేను చేస్తా npm క్రియేట్ వైట్ అని. ఓకే, అండ్ ఇక్కడ నేను ప్రాజెక్ట్ పేరు ఇచ్చేస్తా టు డూ అని. ఓకే, అండ్ ఇక్కడ అడుగుతుంది సెలెక్ట్ ఆ ఫ్రేమ్వర్క్. నేను వెనిలా జేఎస్ కాదు, వ్యూ కాదు, రియాక్ట్, నేను రియాక్ట్లో చేస్తున్నా, ఎంటర్ కొట్టా. దాని తర్వాత టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ విత్ సర్వర్ సైడ్ అన్నట్టు రియాక్ట్ అవన్నీ అడుగుతుంది. నేను జస్ట్ జావా స్క్రిప్ట్ మీద ఎంటర్ చేశా. ఓకే, ఇప్పుడు ఇది మనకు ఒక ఫోల్డర్ అనేది బేసిక్గా క్రియేట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీకు 3 థింగ్స్ రన్ చేయమని అంటుంది. సిడి టు డూ అంటే టు డూ లోపలికి వెళ్ళండి అని. ఓకే, దాని తర్వాత npm ఇన్స్టాల్. సో నేను ఏం చేశాను అంటే సిడి టు డూలో వెళ్ళా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నా విఎస్ కోడ్ ఏదైతే ఉందో విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఓపెన్ ఫోల్డర్
ఓకే, డెస్క్టాప్లో యూట్యూబ్ వెబ్లో రియాక్ట్లో టు డూ ఓపెన్ చేశా. ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ package.jsonలో వస్తే మీరు package.jsonలో మీకు చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి. ఐ మీన్ రియాక్ట్ డామ్ ఉంది, దాని తర్వాత వైట్ కాన్ఫిగ్ అని ఉంది, దాని తర్వాత ఇక్కడ సోర్స్లో ఓకే పబ్లిక్ ఓకే సోర్స్లో చూసాము, అసెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి, చూద్దాం తర్వాత. కానీ మీరు కామ్గా ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ cd to do చేశాక npm ఇన్స్టాల్ అని ఉంటుంది. npm ఇన్స్టాల్. ఇప్పుడు ఈ npm ఇన్స్టాల్ చేయగానే ఏమైంది, ఏమేమైతే ప్యాకేజెస్ ఇవన్నీ మనకు కావాలో జస్ట్ మనం npm ఇన్స్టాల్ చేయగానే మనకు ఆ ప్యాకేజెస్ అన్నీ ఈ ఫోల్డర్లో డౌన్లోడ్ అయిపోతాయి. ఓకే, సో మీరు ఈ ఫోల్డర్లో వచ్చేసి npm ఇన్స్టాల్ చేయగానే మనకి ఏమేమి కావాలి, లైక్ రియాక్ట్ వర్క్ కావాలంటే కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, అలాంటివి ఏవేవైతే కావాలో అవన్నీ మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతాయి. సో వెయిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో మీరు ఇక్కడ చూస్తే 259 ప్యాకేజెస్ ఇవన్నీ ఇక్కడ యాడ్ అయిపోయాయి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ చూస్తే మీరు చాలా కొత్తవి మాడ్యూల్స్ అవన్నీ యాడ్ అయ్యాయి ఇక్కడ మీరు చూస్తే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేసుకున్నా కదా, ఇప్పుడు నేను ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ చూస్తే ఏముంది, npm ఇన్స్టాల్ చేశాక npm రన్ డెవ్. ఓకే, సో ఇదేమంటుంది, డెవలప్మెంట్ సర్వర్ ఏదైతే ఉందో అది రన్ చేయండి అని. సో నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ టెర్మినల్ అని ఉంది, న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేస్తా. ఓకే, ఇక్కడ నేనేం రాస్తా అంటే npm రన్ డెవ్ ఎంటర్ చేశా. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ లోకల్లో ఒక సర్వర్ వచ్చింది చూసారా. నేను దీన్ని ఇలా కాపీ చేశా ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నా క్రోమ్లో పేస్ట్ చేస్తా. పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ ఒక వైట్ యూస్ చేసి రియాక్ట్ క్రియేట్ చేసిన ఏదైతే వెబ్ యాప్ ఉందో అది వచ్చింది. మీరు ఈ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇది పెరుగుతుంది, రీలోడ్ చేస్తేనేమో ఓకే వస్తుంది. ఇప్పుడు ఇది మనం ఎలా అయితే ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో చూసాము. నెక్స్ట్ వీడియోలో దీని స్ట్రక్చర్ అంటే ఇది డిఫాల్ట్గా క్రియేట్ అయినప్పుడు ఈ ప్రతి ఒక్క దాంట్లో మాడ్యూల్స్లో పబ్లిక్లో ఏమేమి ఇస్తుందో అది చూద్దాం.